ప్రియ దేవుని బిడ్డ, ఒక దైవజనుడిగా, ఒక అన్నగా నేను అడుగుతున్నా, మీరు ప్రభువుని గట్టిగా పట్టుకున్నారా? హత్తుకొని ఉన్నారా? ఏది ఏమైనా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభువుని మేము విడిచిపెట్టము అన్నంత స్థిర హృదయం మీకుందా? కొంతమంది హృదయాలు ఏంటో అర్థం కావండి. అసలు చిన్న చిన్న వాటికే మందిరాల్లో కూడా అసలు అవి చెబితే చాలా సిల్లీ రీజన్స్, అంతే. అవి ఏం ఉండవు అసలు అక్కడ. కానీ వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు, దేవునికి దూరం అయిపోతారు, మందిరాన్ని మానేస్తారు, సేవకుణ్ణి దుఃఖపెడతారు, ఆరాధనలు వదిలేసుకుంటారు, లోకంలో పాపంలో కలిసిపోతారు. చిన్నవాటికే ఏదో ఒక పాట ఇవ్వలేదు, లేకపోతే నేను రమ్మన్నప్పుడు ఏదో అయ్యగారు రాలేదు, నేను ఎప్పుడు ఏం చెబితే అది అయ్యగారు వింటలేదు, లేకపోతే వాక్యంలో నాకు నచ్చిన బోధ చేయట్లేదు, అసలు ఆ వాక్యం నా కోసమే చెప్పినట్టుంది. ప్రియ బిడ్డ, నువ్వు వచ్చి కూర్చుంటే నీ కోసం చెప్పకపోతే ఎవరి కోసం చెప్పాలి? ఒకవేళ నీ పరిస్థితి అదైతే నువ్వు మార్చుకోవాలి, కానీ అలా తిరగబడితే ఎలా? కొంతమంది అంతేనండి, మారు మనసు ఉండదు. అన్ని సంఘాల్లో చూస్తున్నాం ఈ తిరుగుబాటు, ఈ నిర్లక్ష్య వైఖరి, సేవకుని దుఃఖపెట్టడం, బాధ పెట్టడం, మందిరాలు మానేయటం, లోకంలో కలిసిపోవడం. అది స్థిర హృదయం కాదు కదా.